తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికలపై ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి సీతక్కతో పాటు ఉన్నత అధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ రానుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పదవీకాలం జనవరిలోనే ముగిసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం జూన్ చివరిలో ముగిసింది. పాలక మండళ్లు లేకపోవడంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోతున్నాయి. రైతు రుణమాఫీ చేయడంతో ప్రభుత్వంలో ప్రజల్లో సానుకూలత ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తే కలిసి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన రిజర్వేషన్ పెంపు అంశం కొంత ఇబ్బందిగా ఉంది. రిజర్వేషన్ల పెంపు కోసం బీసీ సంఘాలు ఉద్యమిస్తున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుంది. ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 4 గంటలకు ఇటు పంచాయతీరాజ్ శాఖపై కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రి సీతక్కతో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే పదవీ కాలం జనవరిలోనే ముగిసింది. మరోవైపు ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం కూడా జూన్ చివరిలో ముగిసింది. కాబట్టి మళ్ళీ పాలక మండళ్లు లేకపోవడంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా నిలిచిపోయాయి. కాబట్టి మరి త్వరలోనే పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు కూడా నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. అయితే ఇటు స్థానిక సంస్థల్లో రిజర్వేలకు సంబంధించి అంటే ఇటు బీసీలకు సంబంధించిన కోట కూడా పెంపుదలపై కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇటు కులగాలకు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా సలహాలు చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే ఇటు రిజర్వేషన్ల పెంపు అంశం పై కూడా చర్చించిన తర్వాత వీటన్నిటిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు రైతు రుణమాఫీ చేయడంతో ప్రభుత్వంలో ప్రజల్లో సానుకూలత ఉంది. కాబట్టి మరి కాంగ్రెస్ నేతలు కూడా తొందరలోనే ఇటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కూడా భావిస్తున్నారు. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే కలిసి వస్తున్నారు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకైతే దాదాపుగా ఇటు అసెంబ్లీలో, పార్లమెంట్ లో పట్టు సాధించినప్పటికీ కూడా మరి పంచాయతీ సంబంధించిన గ్రామాల్లో మాత్రం ఇప్పటి వరకు బీఆర్ఎస్ కే ఎక్కువగా పట్టుంది. ఎందుకంటే గతంలో చాలా మంది కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళకి గెలిచారు. కాబట్టి మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇటు రైతు రుణమాఫీతో పాటు అదేవిధంగా 5 గ్యారెంటీలు కూడా అమలు జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి తమకు అనుకూలంగా ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు. కాబట్టి మరి ఎక్కువగా పంచాయతీలు కైవసం చేసుకోవడం కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి కూడా అంశం కొద్ది ఇబ్బందిగా ఉంది. కాబట్టి రిజర్వేషన్ల పెంపు కోసం బీసీ సంఘాలు ఇప్పటికే ఉద్యమిస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నారని కూడా ఆసక్తిగా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా జూన్ ఫస్ట్ వీక్ లోనే ఇటు పంచాయతీరాజ్ సంబంధించిన ఎన్నికలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇప్పటికే అధికారులకు కూడా డైరెక్షన్ ఇచ్చారు. ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోట పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. కాబట్టి మరి యొక్క బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరి బిల్లులు ఏమైనా ప్రవేశపెడతారో చూడాలి. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోట పెంపుదలపై ప్రతిపాదనలపై కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మరి ఏ రకంగా రిజర్వేషన్ల పెంపు ఉండబోతుంది, ఏ రకంగా ప్రతిపాదనలు రాబోతున్నపై కూడా ఇటు పబ్లిక్ లో కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే కులగణనకు సంబంధించిన ఫలితాల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణపై కూడా అధికారులు కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు. కాబట్టి మరి ఇప్పటికే కర్ణాటకలో 2015లో ఇటు బీహార్ లో 2023లో కులగణన నిర్వహించామని కూడా అధికారులు కూడా స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డికి. మరి ఈ కులగణన ఆధారంగానే మరి ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించి బీసీ కోట పెంపుదలతో పాటు తీసుకోవాలని కూడా నిర్ణయిస్తున్నారు. కాబట్టి మరి త్వరలో ఎన్నికలు నిర్వహించుకున్న కార్యాచరణ రూపొందించాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా జరిగింది. సతీష్, ఇప్పుడు రైతు రుణమాఫీ చేయడంతో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని మరి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరి ఎన్నికలు నిర్వహిస్తే ఏమన్నా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ తమ ఇచ్చిన హామీల్లో రైతు రుణమాకు సంబంధించి మొదటి విడతగా 1,00,000 లోపు రుణం మాఫీ చేస్తా అన్నారు. అదేవిధంగా మాఫీ చేశారు. మరో 4 రోజులు కూడా 1,55,000 వరకు, అదేవిధంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే
అధికారులు కూడా డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి మరి మొదటి విడత అయిపోయింది, మిగతా విడతలపై కూడా ఫోకస్ చేస్తారు కాబట్టి ఇదంతా కూడా కొంచెం ఒక సానుకూలమైనటువంటి దృక్పథం అయితే ఉంది కాంగ్రెస్ కి. ఎందుకంటే గ్రామాల్లో కూడా చాలా మంది లోన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులంతా కూడా గత 2018 నుంచి ఇప్పుడు 2023 వరకు లోన్ అన్ని కూడా మాఫీ అయ్యాయి కాబట్టి ఈ నేపథ్యంలో రైతులంతా కూడా దాదాపుగా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే తమ కలిసి వస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మరి దీనిపై కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి జనరల్ గా అయితే దాదాపుగా లాస్ట్ టైం మీటింగ్ ఏర్పరిచినప్పుడు అక్టోబర్ లో స్థానిక సంస్థలు నిర్వహించాలి, అంటే దసరా ముందు నిర్వహించాలని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మరి యొక్క రైతు రుణమాఫీని క్యాచ్ చేసుకోవాలని కూడా ఇటు రాష్ట్ర సర్కార్ కూడా భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ గ్రామ లెవెల్లో ఎక్కువగా బీఆర్ఎస్ పట్టుది కాబట్టి ఈ నేపథ్యంలో మరి తాము ఇచ్చిన మాట ప్రకారమే 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తున్నాం కాబట్టి మరి దీనిపై ఇటు పబ్లిక్ లో కూడా రైతుల్లో కూడా కొంచెం సానుకూల దృక్పథం ఉంది కాబట్టి కాంగ్రెస్ కి. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తే తమకు అనుకూలంగా మారుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి సీతక్క కూడా పాల్గొంటున్నారు. ఆమెతో పాటు ఉన్నతాధికారులు పాల్గొని దీనికి సంబంధించి మెయిన్ గా మాత్రం ఇటు స్థానిక సంస్థల్లో బీసీ కోటాకు సంబంధించి రిజర్వేషన్లు ఏ రకంగా ఉండడంపై కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు బీసీలకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఇటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పంపుతూ అంశం కూడా తెర మీదకి వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో మొదటగా కులగణన చేసిన తర్వాత మరి రిజర్వేషన్ పెంపు ఉదాలా చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి వీటన్నిటిపై మరి అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మేబీ వచ్చే నెలలో ఇటు స్థానిక సంస్థలు ఇటు పంచాయతీ ఎలక్షన్ తో పాటు ఇటు జెడ్పీటీసీ ఏపీటీసీల ఎన్నికలు అయితే నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీల పదవీకాలం ఇప్పటికే జనవరిలో ముగిసింది. ఇప్పటి వరకు అయితే ఎంఆర్ఓలు ప్రత్యేక అధికారులు ఉండి చెప్తున్నారు కాబట్టి మరోవైపు నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ఎక్కువగా తెలంగాణకు నిధులు కూడా కేటాయించలేదు కాబట్టి మరి రాబోయే రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నిధులు గ్రామ లెవెల్ రావాలంటే మాత్రం కంపల్సరిగా ఇటు పంచాయతీ ఎన్నికలు అయితే జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది కాబట్టి మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూనే ఆ యొక్క అభివృద్ధికి సాధ్యమవుతుంది కాబట్టి మరి త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు మేబీ ఆగస్టు లో కానీ సెప్టెంబర్ లో నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి దీనికి సంబంధించి అధికారులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మేజర్ గా మాత్రం ఇటు స్థానిక సంస్థలకు లో అయితే ఇటు రిజర్వేషన్ల అంశం అయితే ప్రధానంగా ఉంది. మరి ఇటు రిజర్వేషన్ల పెంపు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది కూడా మరి పెంచిన తర్వాతనే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉండేది కాబట్టి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రి సీతక్కతో పాటు అధికారులతో కూడా చర్చించిన తర్వాత దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పందన.